ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన పరిచర్యలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఖమ్మం పట్టణంలో కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా ఆ యొక్క ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది కనుక మరి మందిర పరిచర్య నిమిత్తం దేవుడు మీ హృదయాలను ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలను ఈ యొక్క పరిచర్యకు పంపించి మీరు సహకరించగలరు. మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు నిశ్చయంగా మిమ్మలను ఆశీర్వదించబోతూ ఉన్నారు. మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మరి మీ యొక్క కానుకలను పంపించగలరు. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనము. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం మనం చదువుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. చదివాం కదా. మరి మీలో ఇద్దరు భూమి మీద వేడుకొను ఏ విషయమును గూర్చి అయినను మీరు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి అనుగ్రహించబడును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితం కొరకే మనల్ని పురికొల్పి ప్రోత్సాహపరిచేటటువంటి మరి అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ద్వారా నీవు శక్తి పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. ప్రార్థన పట్ల నిరీక్షణ నీలో కలుగుతుంది నిశ్చయముగా. ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేస్తూ నిశ్చయముగా అనే మాటనిస్తున్నాడు. నిశ్చయముగా, ష్యూర్గా, ఖచ్చితముగా అనేటటువంటి మాటను ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఈ భూమి మీద వారు ఏకీభవించినప్పుడు పరలోకమందున తండ్రి ద్వారా అది వారికి అనుగ్రహించబడును. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం. నువ్వు విశ్వాసంతో దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోవాలి. భార్య భర్తలుగా ఒకవేళ గర్భఫలం లేని విషయం కొరకే మీరు వేడుకుంటూ ఉన్నారేమో, ఒకవేళ మీ పిల్లలు చదువుల కొరకు కానీ లేదా వారి ఉద్యోగాల కొరకు, వారి వివాహాల కొరకు మరి భార్యాభర్తలుగా మీరే ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారేమో, అయితే నిరుద్యోగ విషయమై మరి ప్రార్థిస్తూ ఉన్నారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మీయ జీవితం కొరకు మరలా మండించబడాలి, బలమైన ప్రార్థన పరులుగా దేవుని కొరకు ఏదైనా కార్యం చేసేవారుగా మేము ఉండాలి, మా కుటుంబం ఉండాలి అనే ఆశతో మీరున్నారేమో. అయితే మీలో ఇద్దరు దేనిని గురించి అయితే మీరు వేడుకుంటున్నారో దానిని బట్టి భూమి మీద మీరు ఏకీభవిస్తూ ఉన్నప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది నా తండ్రి వలన. ఈ భూమి మీద మనం ఇద్దరముగా, ముగ్గురముగా ఏ స్థలంలో కూడి ప్రార్థన చేస్తామో వారి మధ్యలో ప్రభు ఉంటానని ఆయన సెలవిచ్చాడు. కనుక భార్యాభర్తలుగా మీరు ప్రార్థించండి. ఈ రోజు నుంచి మీరు ప్రార్థిస్తున్న దానిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడనే విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రభు వాగ్దానం ఇచ్చాడనే నమ్మికతో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా మీ గర్భాన్ని ప్రభు తెరవబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఉన్నటువంటి మీ పిల్లల చదువులో, ఉద్యోగాల్లో, వారి యొక్క లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు, వివాహాల కొరకు మీరు కనిపెడుతూ ఉన్నట్లయితే మీరు ప్రార్థించండి. దేవుడు నిశ్చయముగా మీరు వేడుకొనుచున్న దానిని ఆయన అనుగ్రహించబోతున్నాడు. శక్తి కలిగినటువంటి వాగ్దానం. ప్రార్థన కొరకే ప్రభు నిన్ను పురికొల్పుతుండగా ఈ దినాల్లో ప్రార్థన చేస్తావా? మరి లోకంలోని అనేక మంది ప్రజలకు ఒకవేళ నిరీక్షణ లేదు, వారు మొరపెడుతున్నా, అడుగుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా, ప్రయాస పడుతున్నా మరి సమాధానం దొరుకుతుందా దొరకదా అనేటటువంటి గ్యారంటీ వారికి లేదు. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నీకు ప్రభు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది, నిశ్చయత ఇది. ఏంటి అంటే మీరు కూడి ఏకీభవించి అడిగితే నిశ్చయంగా పరలోకపు తండ్రి ద్వారా అది మీకు అనుగ్రహించబడుతుంది. కనుక ప్రార్థన కొరకే మనం సిద్ధపడదాం. నిరుద్యోగంలో ఉన్న, ఒంటరితనంలో ఉన్న, అప్పులతో ఉన్న, పోరాటాలతో ఉన్న, ఒకవేళ ఎవ్వరు లేని స్థితిలో నువ్వున్నా, అనాథగా మిగిలిన స్థితిలో నీవున్నా ఈ సమయంలో సైతం నువ్వు ప్రార్థించవచ్చు. ఎందుకు అంటే మరి మీలో ఇద్దరు తాము కూడా అంటున్నారు, మరి నేను ఒక్కదాననే ఉన్నాను, నాకంటూ ఎవరు లేరు, ఒక్కడనే నేను మిగిలిపోయాను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నామేమో. అయితే నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడు. నీతో పాటు నీవు చేసే ప్రార్థన, నీవు వేడుకొనే ఆ మనవితో ఏకీభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కలో ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు ఒంటరి వారం కాదు, మన కొరకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ పంపబడి ఉన్నారు. నీవు ప్రార్థిస్తూ ఉండగా, నీవు ఏకీభవిస్తూ ఉండగా, నీవు వేడుకొనుచు ఉండగా నీతో పాటు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు వేడుకొనబోతున్నాడు, నీ ప్రార్థనలో ఏకీభవించబోతున్నాడు. గొప్ప కార్యాన్ని ప్రియ సహోదరి సహోదరుడా మీరు పొందుకొనబోతున్నారు. ఆమేన్. కనుక ఇది నుండి ప్రార్థిస్తారా?
ఎన్ని రోజులు అయిపోయిందో ప్రార్థన చేసి, ఎన్ని రోజులు అయిపోయిందో విశ్వాసంతో వేడుకొని. కాబట్టి ఈ రోజు నుంచి తిరిగి మరలా ప్రార్థనలో మనం పురికొల్పబడదాం. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా నిలబడబోతున్నారు. నీవు ప్రార్థిస్తున్న దానితో ఆయన ఏకీభవించబోతున్నాడు. నిశ్చయంగా దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగుతున్న ప్రతి మనవి అతి త్వరలో సమాధానాన్ని పొందుకోబోతున్నావు. ఆమేన్. కనుక ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు. మరియు మీలో తాము కూడుకొను వేడుకొని ఏకీభవించేటటువంటి విషయమై వారి భూమి యందు వేడుకొనిచుండగా నిశ్చయముగా అది నా తండ్రి వలన వారికి అనుగ్రహించబడునని వాగ్దానం ఇచ్చావు. అవునయ్యా, ఇది మొదలుకొని భార్య భర్తలుగా, అయ్యా తండ్రి, పిల్లలుగా, తల్లిగా ప్రభా, తండ్రిగా, పిల్లలుగా తండ్రి, కుటుంబముగా ప్రభా, మరి తండ్రి ఆయా పోరాటాలు, సమస్యల విషయమే, బలహీనతల విషయమే, ఒక్కరిగా, ఇద్దరిగా, ముగ్గురుగా, ఇది మొదలుకొని బిడ్డలు వారి వారి గృహాల్లో, కుటుంబాల్లో నీ సముఖంలో ప్రభా మొరపెట్టబోతుండగా, కూడి వేడుకొనబోతుండగా, ప్రార్థించబోతుండగా నిశ్చయంగా నీ బిడ్డల అక్కర్లన్నీ నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. ఒంటరిగా ఉన్నవారికి మీరు తోడుగుండండి, ఆదరణ దయచేయండి, వారితో మీరు ఏకీభవించండి అయ్యా. దైవ చిత్తానుసారమైన ప్రతి ప్రార్థన మనవికి అతి త్వరలో నీ బిడ్డలందరూ విడుదల, సమాధానం పొందుకుందురుగాక. అయ్యా, నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, నష్టము, నిరుద్యోగం, గర్భఫలం లేని స్థితి, అయ్యా వివాహము కాని స్థితి ప్రభా, ఆత్మీయంగా తండ్రి బలహీనపడిన స్థితిగతులు, ప్రార్థన చేయలేని స్థితి, ఇటువంటి బలహీనతలు అన్నిటి నుండి నీ ప్రజలకు విడుదల కలుగునుగాక. కోర్టు కేసులనైనా, భూతగాదాలు ప్రభా, పోలీస్ కేసులనైనా, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్నైనా, శత్రు ప్రయోగములు యేసునామములో ఇప్పుడే కొట్టివేయబడునుగాక. నీ ప్రజలందరికీ అన్ని కోణాల్లో నీకు నువ్వు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కనుక ధైర్యం తెచ్చుకోనండి, ప్రార్థించండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో మీరు వేడుకొనిచ్చిన దానిని ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. కనుక మరి ప్రతి ఆదివారం ఉదయకాలం 6 గంటల నుండి మొదటి ఆరాధన ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఎక్కడెక్కడ నుంచి ఇక వీడియోని చూస్తూ ఉన్నారో అనేకులకి మీరు తెలియపరచండి. మీరు కూడా ఆదివారపు ఆరాధనలో పాల్గొనండి. దేవుడు తన శ్రేష్టమైన వాక్కు ద్వారా మాట్లాడుతూ, అంతేకాకుండా స్వస్థత, విడుదల కార్యాలు లైవ్ ప్రోగ్రాంలోనూ ప్రభు జరిగిస్తున్నారు. అనేకమైన సాక్ష్యాలు మీరు వింటున్నారు. కనుక మరి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ఆదివారపు ఆరాధనలో మీరు పాల్గొనండి. ప్రతి మంగళవారము స్వస్థత అద్భుతాల ఆరాధన రాత్రి 9 గంటల నుంచి వస్తుంది యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్. కనుక మీరు దాంట్లోనూ పార్టిసిపేట్ చేయండి. ప్రార్థన అవసరతలు ఉన్నవారు లాస్ట్లో మేము కాల్స్ తీసుకుంటాం. కనుక ఆ సమయంలో మీరు వేచి ఉండి వర్తమానాన్ని స్వీకరించి రిసీవ్ చేసుకొని వాక్కు ద్వారా ప్రభు మాట్లాడుతుండగా మరి మీరు కనిపెడుతూ ప్రార్థించండి. మీ కాల్స్ని మేము రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు నిశ్చయంగా మనందరి ప్రార్థన ఆలకించి మనకి గొప్ప సమాధానం ఇవ్వబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి, ఫాలో అవుతూ ఉండండి. పరిచర్య కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు గుప్పెళ్ళను విప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.